ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే దేవుని బిడలుగా మనం జీవిస్తూ ఉంటామో, దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటామో, ఈ లోకంలో ప్రతి ఒక్కటి సమస్తము సమకూడి మనకు జరుగుతూ ఉంటాయండి. మనకు అర్థం కాదు కొన్నిసార్లు మనం ఎందుకు మన శ్రమల గుండా వెళ్తున్నాం, మనం ఎందుకు బాధల గుండా వెళ్తున్నామని మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటామండి. అయితే ఏది జరిగినా మన మంచికే అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని బిడలుగా ఉన్నప్పుడే అవన్నీ సమస్తము సమకూడి జరుగుతాయి. మనం ఈ లోకంలో పాపంలో జీవిస్తూ ఈ లోకంలో ఉన్నటువంటి సాతాను మనుషులుగా మనం జీవిస్తే మనకి సమకూడి జరగవండి. మనల్ని ఇంకా నరకంలోకి తొక్కి వేస్తూ ఉంటుంది సాతాను. కాబట్టి మనము సాతాను చేతుల్లో కాకుండా మన జీవితాలు దేవుడి చేతుల్లో పెట్టుకోవాలి. సేవకులకి కష్టాలు రావా? సేవకులు ఇబ్బంది పడ సేవకులు ఎందుకంటే యేసయ్యకి కష్టాలు లేవా? యేసయ్య సిలువ మాన మీద ఎక్కాడు కదండి, ఎంత బాధపడి ఉంటాడండి. దేవుడు ఎంత వేదనకి లోనై ఉంటాడు. ఆయనది కూడా మనలాంటి శరీరమే కదా. ఆయనని కొడరాలతో కొడితే ఎంత నొప్పిగా ఉంటుంది. అవన్నీ దేవుడు ఓర్చుకున్నాడండి. అంటే ఈ లోకంలో దేవుడికే తప్పలేదని శ్రమలు మనుషులైన మనకి కూడా ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఈ లోకంలో శ్రమలు పడాల్సిందే, బాధలు పడాల్సిందే, కష్టాలు పడాల్సిందే. ఈ లోకంలో పుట్టిన బిడ్డ పసి ప్రాయంలో వాళ్ళకి కొన్ని సమస్యలు తెలియదు, అయినా కూడా కడుపు నొప్పితో ఏడుస్తారు, కొన్ని అనారోగ్యం ద్వారా ఏడుస్తూ ఉంటారు. చిన్న ఈ లోకంలో మనం పుట్టినది మొదలుకొని మనం చనిపోయేంత వరకు శ్రమల్లోనే ఉండాలి. అదేవిధంగా ఒట్టి శ్రమలే ఉండవు, కొన్నిసార్లు మనకి హ్యాపీనెస్ కూడా వస్తుంది, మనం సంతోషంగా కూడా గడిపే రోజులు వస్తాయి. మనము దేవుళ్ళో ఉంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదండి. ఏమంటే మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం కాబట్టి మనము సమస్తము సమకూడుతున్నాయి. మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. నా జీవితం ఎందుకు ఇలా పోతుంది, నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుంది, అమ్మా నాకేమన్నా అయిపోద్దేమో, లేదా నేను ఎదగలేనేమో, నాకు ఏమైపోద్దని మనం భయపడాల్సిన అవసరం లేదండి. మనం దిగులు పడాల్సిన అవసరం లేదండి. మనము నమ్ముకునేది బొమ్మల్ని మనం నమ్ముకోవటంలా, మనము రాళ్ళని చెట్లని పొట్టని కాదండి మనం నమ్ముకునేది. మనము నమ్ముకునేది ఎవరినంటే వాక్యమైన దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని చూస్తున్నాడు. మన ప్రతి ఒక్క మన జీవిత విధానాన్ని దేవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. అందుకని మనం అలా ఉంచడండి, మనల్ని ఒక మెట్టు ఎక్కిస్తాడు. ఆ మెట్టు మనం ఎక్కి మనం నిలబడితే ఇంకో మెట్టు ఎక్కిస్తాడు. దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. మనకు మేలు చేసే దేవుడు అండి. కీడు చేసే సాతాన్ని వెంబడిస్తున్నాం, కీడు చేసే సాతానికి భయపడుతున్నాం. మనము సాతానికి భయపడాల్సిన అవసరం లేదంటే మనం దేవుడికి భయపడాలి. ఈ లోకంలో మనుషులకి భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనం అధికారులకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనం తప్పు చేస్తే భయపడాలండి. మనం నీతిగా న్యాయంగా జీవించినా కూడా ఈ లోకంలో తప్పు అయిపోయింది. ఈ లోకంలో తప్పు చేస్తే వాళ్ళకి న్యాయంగా తీర్పు వస్తుంది. అంటే వాళ్ళు తప్పు చేస్తే తప్పుడు తీర్పు వస్తుంది. న్యాయం చేసిన వాళ్ళకి అన్యాయపు తీర్పు ఉందండి. అంటే ఈ లోకంలో సాతాను ఏలుతుంది. దేవుడి బిడ్డలకు కానీ దేవుడికి కానీ ఈ లోకంలో రోజులు లేవండి. కాబట్టి దేవుడు రాకడ అతి సమీపంలో ఉందండి. దేవుడు చూస్తున్నాడు, నా బిడ్డ తెలుసుకుంటాడు. ఈ బిడ్డ నరకంలోకి వెళ్ళకూడదని మన శరీరంలో ఆత్మను పెట్టి మనకి ఇంకా దేవుడు ఆశనిచ్చి మనల్ని చూస్తూ ఉంటే మనం ఈ లోకంలో ఉండేటువంటి మనము ఈ లోక శరీరాశ నేత్రాశ జీవడామానికి లోనైపోయి దేవుడికి దూరం అవుతున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నామా? కొంతమంది ఉంటారు దేవుని చిత్తం చేయరు, క్రైస్తవులే దేవుని చిత్తం చేయరు, కానీ వాళ్ళకి అన్నీ జరిగిపోవాలి. వాళ్ళు ఇప్పుడు ప్రార్థన చేస్తే ఇప్పుడిప్పుడే కార్యాలు జరిగిపోవాలి, వాళ్ళకంతా సమస్తము సమకూడాలని వాళ్ళు అనుకుంటారని. దేవుడు సమకూర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే మనం దేవుణ్ణి నమ్మాలి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక మంది దేవుణ్ణి విశ్వసించారండి, దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుడే నా శరణమని ఎప్పుడైతే దేవుడి మీద వాళ్ళ ఆలోచన విధానాన్ని ఉంచారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళ శ్రమల గుండా నడిపించినా కూడా
దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడండి. లేదా ఈ లోకంలో మనం శ్రమల్లో చనిపోయినా కూడా దేవుని బిడ్డలుగా మనం హతసాక్షులు అయినా కూడా మనం దేవుడి దగ్గర ఉండొచ్చండి. ఈ లోకంలో మనం ఎందుకు శ్రమలు పడుతున్నాం? పరలోక రాజ్యం కోసం మనం ఎందుకు సువార్త భారంగా చెప్తున్నాం? అందరినీ మారండి మారండి అని మనం ఎందుకు మొత్తుకుంటున్నామంటే మనము మారాము, మనకి నిజమైన మార్గం తెలుసు, వాళ్ళని కూడా అదే మార్గంలోకి నడిపించాలి, వాళ్ళు కూడా దేవుడితో ఉండాలని మనకు మంచి ఆలోచన విధానాన్ని బట్టి మనం నడుచుకుంటున్నాం. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా సమస్తము సమకూడి దేవుడు మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మా జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సమస్తము సమకూడి జరిగిస్తున్న దేవా మీకు స్తోత్రం అయ్యా. సాతాను మమ్మల్ని బాధ పెట్టాలి, దుఃఖ పెట్టాలి, మమ్మల్ని ఇబ్బందులకు తీసుకొని వెళ్ళాలని సాతాను దాని అనుచరులు సకల ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. సాతాను తల మీద నా మోకాళ్ళు పెట్టి అనగదొక్కే శక్తిని దయచేయండి అయ్యా. సాతాన్ని చితకదొక్కే శక్తిని దయచేయండి అయ్యా. సాతాను అది ఏం చేస్తుందంటే గర్జించు సింహం వలె ఉందయ్యా, ఎవరిని మింగాలని చూస్తుందయ్యా. ఆ మనుషులు ఏం చేస్తున్నారంటే సాతాను నోట్లోకి అమాంతంగా వెళ్ళిపోతున్నారయ్యా. ఒకసారి నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఒకసారి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. వాక్యానుసారంగా జీవించే మంచి మనసుని దయచేయమని అడుగుచున్నానయ్యా. యేసు సమస్తము సమకూడి మేలుగా మాకు ఇచ్చేటువంటి దేవ స్తోత్రమయ్యా. సాతాను మా మీద కీడుగా వేసిన అది మేలుగా మార్చి మాకు అనుగ్రహించేటువంటి దేవ స్తోత్రమయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క బిడ్డ యేసయ్యా మేము ప్రార్థన చేసి ఖచ్చితంగా జరుగుద్దని పేషెన్స్ కలిగి ఉండాలా. ఎన్ని సంవత్సరాలైనా నా దేవుడు అన్యాయస్తుడు కాదని మీ మీద భారం వేసి బాధ్యతతో ప్రార్థన చేస్తూ ఉంటామో ఖచ్చితంగా మా పని సఫలపడుతుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచు సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.